హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ రీసెంట్ టైమ్స్లోనే ఒక రకమైనటువంటి ఒక వ్యూస్ని లేదా మిలియన్ థౌసండ్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ని తీసుకొచ్చిన సాంగ్ ఏదైనా ఉందంటే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి పుష్ప సాంగ్ అనమాట. సో పుష్ప అంటూ రిలీజ్ అయినటువంటి ఈ సాంగ్ అయితే చాలా మందిని ఒక కొత్త రకం మూడ్లోకి తీసుకెళ్లిందనే చెప్పాలి. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నటువంటి సినిమా పుష్ప 2 ద రూల్ అనమాట. సో పుష్ప ది రైజ్ ఏ విధంగా హిట్ అయిందో మనకు తెలియదు కాదు. 2021లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా కొత్త రికార్డులన్నీ సృష్టించింది అనమాట. అండ్ నేషనల్ అవార్డు వరకు అయినటువంటి సినిమా. సో అందువల్ల ఏంటంటే పుష్ప 2 మీద సుకుమార్ కాస్త స్క్రిప్ట్ మీద ఎక్కువ కూడా కాన్సన్ట్రేషన్ చేసి ఈ సినిమాని ఇంకొంచెం బెటర్ వర్షన్ లో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో కంటెంట్ పరంగా ఈ సినిమా గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లోనే ఇప్పటి వరకు మనం చూసిన సినిమాలన్నీ ఒక లెక్క, ఈ సినిమా ఇంకో లెక్క అన్నట్టుగా తగ్గేదెలా అన్నట్టు తీసాడు అనమాట. సో ఈసారి ఏంటంటే పుష్ప 2లో అస్సలు తగ్గేదెలా అనుకుంటున్నాడు కాబట్టి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగాయి. అండ్ నాట్ ఓన్లీ మూవీ స్క్రిప్ట్ డైరెక్షన్ వీటి మీద కాకుండా మ్యూజిక్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అండ్ ప్రెషర్ పడిందనే చెప్పాలి. ఎందుకంటే పుష్ప 1 సినిమాకి సంబంధించినటువంటి సాంగ్స్ ఏ లెవెల్లో వైరల్ అయ్యో మనకు తెలియదు కాదు. ఇంటర్నేషనల్ లెవెల్లో క్రికెట్ గ్రౌండ్లో కూడా వినిపించినటువంటి పాటలు అనమాట అవి. సో ప్రస్తుతం ఏంటంటే ఈ పుష్ప 1 సినిమాలో సంబంధించినటువంటి వరకు ఈ శ్రీవల్లి సాంగ్ ఏదైతే ఉందో ఒక మంచి మెలోడీ సాంగ్ అనమాట. చాలా మంది చిన్నపిల్లల నోట్లో కూడా పాడినటువంటి పాట అది. అండ్ స్టెప్స్ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్రౌండ్లో మనకి డేవిడ్ వార్నర్ స్టెప్పులు వేసి చూపించాడు. సో ప్రెసెంట్ ఈ పుష్ప 2కి సంబంధించినటువంటి సెకండ్ సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారంట. సో ఈ సాంగ్ ఏంటంటే లైక్ శ్రీవల్లి సాంగ్ ఎలా అయితే ఉండబోతుందో ఈ సాంగ్ కూడా అలానే ఉండబోతుంది అనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇంకా అఫీషియల్గా ఏ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారని చెప్పలేదు కానీ ఒక మంచి మెలోడీ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో మెలోడీ పరంగా దేవిశ్రీ ప్రసాద్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కాబట్టి ఈ సాంగ్ మీద అంటే లైక్ అక్కడంటే హీరోయిన్ పేరు మీద శ్రీవల్లి అని సాంగ్ అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమాలో అదే శ్రీవల్లిని తీసుకొస్తారా లేదంటే ఇంకేనా కొత్తగా మెలోడీని చూపిస్తారా? అండ్ ఈసారి అండ్ లాస్ట్ టైంలో ఏంటంటే మనకి ఆ శ్రీవల్లి సాంగ్స్లో మెయిన్గా లిరిక్స్ కూడా పక్కన పెడితే లొకేషన్స్ అనేవి చాలా బాగా చూపించారనమాట. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్లో వచ్చినటువంటి సాంగ్. అండ్ ఈసారి లొకేషన్స్ని ఎలా చూపించబోతున్నారు, దాన్ని ఎలా వివరించబోతున్నారు, అసలు లిరిక్స్ ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటి ఒక పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయింది జనాలు అందరికీ కూడా. ఫ్యాన్స్ అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి మాస్ సాంగ్ని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ అందరికీ బాగా నచ్చేది మాత్రం మంచి మెలోడీ సాంగ్స్ అనమాట. సో ప్రెసెంట్ పుష్ప 2కి సంబంధించినటువంటి ఒక మెలోడీ సాంగ్ అయితే రిలీజ్ కాబోతుందట. ఇంకా డేట్ పరంగా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. బట్ జనాలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ నుంచి ఒక మంచి మెలోడీ సాంగ్ వస్తుందా అనేసి. సో పుష్ప 2 సినిమాకి సంబంధించినంత వరకు మనకి పుష్ప 1లో 4 విలన్స్ ఉన్నారన్నమాట పుష్పకి ఆపోజిట్లో. సో శిఖావత్ ఒకరు, సునీలు, అనసూయ క్యారెక్టరు అండ్ అంతేకాకుండా కొంతమంది ఇంకా చాలా మంది ఉన్నారు, కొండారెడ్డి. బట్ ఈసారి ఎంతమంది విలన్స్ మధ్య పుష్ప 2లో ఎలా ఉండబోతుంది అండ్ రిలీజ్ అయినటువంటి ఆ టీజర్, గ్లిమ్స్ వీడియో అండ్ మొన్న రిలీజ్ అయినటువంటి సాంగ్స్ పరంగా చూసుకున్నా కూడా ఎక్కడెక్కడో కథ కాస్త సింక్ అవ్వట్లేదు అనమాట. అంటే సుకుమార్ మామ ఏదో కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే తీసుకొచ్చింది ప్రత్యేకించి మాకు లైక్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ కూడా. సో నాట్ ఓన్లీ ఫ్యాన్స్, చాలా మంది కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు, నాకు తెలుసు, అర్థమవుతుంది. సో ఆగస్టు 15న మన ముందరికి రాబోతున్నటువంటి ఈ సినిమాకి అయితే మాత్రం సుకుమార్ గట్టిగా ప్లాన్ చేసుకున్నాడు అన్న విషయం తెలుస్తుంది. అండ్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది కాబట్టి ఇప్పటి వరకు అంటే పాన్ ఇండియన్ మూవీస్ అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో ఖచ్చితంగా ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ వస్తుంది. ఆల్రెడీ ఆస్కార్ తీసుకెళ్లాడు ఎస్ఎస్ రాజమౌళి మన తెలుగు సినిమాని. సో సుకుమార్ కూడా ఆ లెవెల్కి ఏమాత్రం తక్కువ కాకుండా పుష్ప సినిమాను కూడా ఆస్కార్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు అన్న విషయం అయితే క్లారిటీ వచ్చింది. సో మొత్తానికి ఒక మెలోడీ సాంగ్ పుష్ప 2 నుంచి అయితే రాబోతోంది. సో ఎంతమంది దానికోసం వెయిట్ చేస్తున్నారు అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అబ్బా. ఎందుకంటే కొత్త వీడియోస్ కావాలంటే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.